అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాటి మన అమృతంలో రెండు చక్కటి ఆరోగ్యకరమైన రుచికరమైన వంటకాలని మీ అందరికీ పరిచయం చేయబోతున్నాం. సాధారణంగా మన అమృతం కార్యక్రమంలో ప్రాచీన వంటలు, ట్రెడిషనల్ వంటలు అంటే మన అమ్మమ్మలకు అమ్మమ్మలు అంటే వాళ్ళు ఎక్కువగా చేసుకున్నటువంటి వంటకాలని వెతికి తీసుకొచ్చి ఇప్పటి జనరేషన్కి పరిచయం చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే అవే ప్రాపర్గా హెల్దీగా ఉండేవి. అందుకే అండి, అంటే అప్పట్లో చూడండి, మీరు 90-100 సంవత్సరాలు కూడా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పటి కాలంలో మనం అది చూడట్లేదు. అది రకరకాల ఆయా రీజన్స్ అయి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఎప్పుడూ కూడా మనం తీసుకునే ఆహారంలో ఎంతవరకు ఆరోగ్యం ఉంది, ఎంత మంచి విలువలు ఉన్నటువంటి పదార్థాలు వాడుతున్నాం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఇది అందరూ ఈ జనరేషన్లో ఒప్పుకోవాల్సిన విషయం కూడా. మరి అటువంటి వంటలతో నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి మొదలు పెట్టేద్దాం. మరి మొదటి వంటగా నేను ఏం చేయబోతున్నా తెలుసా? జొన్న గంజి. జొన్న గంజి ఎంత హెల్దీ అంటే అసలు అంటే ఎముకల బలత్వానికైనా తర్వాత ఎనర్జెటిక్గా ఉండడానికైనా కూడా జొన్న గంజి అప్పట్లో వాళ్ళకి ఎంత హెల్ప్ చేసేదో మరి ఇప్పట్లో వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలి కదా. మరి ముందుగా జొన్న గంజి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జొన్న గంజి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నువ్వుల నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, పసుపు చిటికెడు, జొన్నపిండి 3 టేబుల్ స్పూన్లు, పింక్ సాల్ట్ తగినంత, నువ్వులు 1/2 కప్పు, ఉసిరి పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. జొన్న గంజి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనము జొన్నపిండి వాడుతున్నాము. అండ్ జొన్నపిండి గంజికి కావాల్సినటువంటి రకరకాల పదార్థాలు అంటే క్యారెట్ తురుము, తర్వాత బఠానీలు, ఇవన్నీ కూడా అంటే పౌష్టికంగా మనకి ఎలాగైతే హెల్ప్ చేస్తాయో అవన్నీ కూడా ఉపయోగిస్తున్నాం. ఇక జొన్నల గురించి మాట్లాడాలి అంటే తక్షణ శక్తి అండి. సో ముఖ్యంగా మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి గ్లూటన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి షుగర్ లెవెల్స్ కూడా బాగా మితంగా ఉంచుతుంది. కాబట్టి షుగర్ ఉన్నవాళ్ళు ఎక్కువగా జొన్నకు సంబంధించి జొన్న రొట్టెలు, జొన్న గంజి, తర్వాత జొన్నతో రకరకాల వంటలు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇది మనకు చర్మానికి, జుట్టుకి కూడా చాలా మంచిది. అలాగే ఇందులో అధికంగా ప్రోటీన్, తర్వాత ఫైబరు, రకరకాల ఖనిజాలు, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ముఖ్యంగా ఇది ఎక్కువ వాడతారు అంటే డైజెషన్ పరంగా కూడా చాలా మంచిది. అందుకే పెద్దవాళ్ళు కూడా జొన్న రొట్టెలు ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అంటే ఒక 7-7:30కి 2 జొన్న రొట్టెలు చక్కగా కొంచెం కూర కలుపుకొని తింటూ ఉంటారు. అంటే వాళ్ళకి చాలా బాగా డైజెషన్ అవుతుంది, తర్వాత ఎనర్జీ ఇస్తుంది, అన్ని రకాలుగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మంచిది. మరి అటువంటి జొన్న పిండితో ఈరోజు మనం జొన్న గంజి తయారు చేసుకుందాం. ఇది హాయిగా పిల్లలకు కూడా ఇవ్వచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీనికి కావాల్సినటువంటి నీళ్ళు ఏవైతే కావాలో దాన్ని కాస్త వేడి చేసుకుందాం. ముందుగా ఈ స్టవ్ వెలిగించేసుకుందాం. సో నీళ్లు కొంచెం వేడవుతూ ఉండగా ఇటు పక్క పెనంలో ఇటు పక్క మన మెయిన్ ప్రాసెస్ అనమాట. అంటే జొన్న గంజి తయారు చేసుకోవడానికి మెయిన్ ప్రాసెస్ అంతా కూడా మనం ఈ బాండీలో తయారు చేసుకోబోతున్నాం. అయితే ఇప్పుడు బేసిక్గా మనము జొన్న గంజిలో నార్మల్గా ఉపయోగించే నూనె కాకుండా నువ్వుల నూనెతో మొదలు పెట్టబోతున్నాం అనమాట. నువ్వుల నూనె చాలా అంటే మనకి చిన్నప్పుడు కూడా పిల్లలకు మంచి మసాజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా అనుకోండి. అంటే నువ్వుల నూనెతో మసాజ్ చేయడం వల్ల ఏంటి అంటే పిల్లల బోన్స్ అనేవి చాలా బాగా గట్టిపడతాయి. నువ్వులు అంటేనే అది కదా, మన నువ్వుల్లోనే ఫుల్ కాల్షియం ఉంటుంది. సో నువ్వుల నూనె మనకి వంటల్లో వాడితే కూడా మనకు చాలా మంచిదన్నమాట. సో నువ్వుల నూనె ఒక 2 టేబుల్ స్పూన్స్ లేదా 2.5 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. ఇది కొంచెం మనకు వేడైన తర్వాత ఇక మనకు మెల్లిమెల్లిగా కావాల్సినవన్నీ కూడా లైట్గా వేయించుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ముందుగా జీలకర్ర, జొన్న గంజి అంటే అందరికి తెలుసు కదండి, ఒక సూపీగా ఉంటుందన్నమాట. ఒక చిన్న జారుగా రాగి జావ తాగుతాం కదా, సో అలాగే ఉంటుంది, కొంచెం సూపీగా. అంటే పిల్లలకు కూడా కొంచెం ఈజీగా తాగడానికి ఈజీ ఉంటుంది. అండ్ అలాగే మనకు తాగొచ్చు, అట్ ద సేమ్ టైం మనకు మామూలుగా సూప్ లాగా బౌల్లో వేసుకొని వేడిగా పైనుంచి మిరియాల పొడి వేసుకొని అలా కూడా మనం తీసుకోవచ్చు. ఇది మన ఇష్టం. కొంచెం మనకు జీలకర్ర లైట్గా వేగింది కదా, ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ కూడా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆవాలు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కారానికి తగ్గట్టుగా చూసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోండి. అంటే మనం ఇలా ఇది కొంచెం ఒక జావలాగా చేసుకుంటున్నాం కాబట్టి మామూలుగా కూరలాగా అయితే మనం కావాల్సినంత కారం వేసుకోవచ్చు. సో దీంట్లో కొంచెం చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత కొన్ని నువ్వుల నూనె, అలాగే నువ్వులు అసలు కాల్షియం గురించి అసలు మనము
చాలా హ్యాపీగా మాట్లాడుకోవచ్చు అండ్ చాలామంది సజెస్ట్ కూడా చేయొచ్చు మనం ఈ వంటని. ఆ తర్వాత ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. ఇది మనకి మామూలుగా మన వంటల్లాగా పూర్తిగా ఉడకాల్సిన అవసరం ఏం లేదండి. సో ఇది కొంచెం మనము ఒక సూప్ లాగానే చేసుకుంటున్నాం అనుకోవచ్చు. అంటే ఇంగ్లీష్లో చెప్పాలి అంటే గంజి అంటే ఏంటి, సూపు. సో మనం సూప్లో మనకు పూర్తిగా ఉడికించాం కదా, సో అలాగే దీంట్లో కూడా ఒక 50-60% వరకు మనకు చక్కగా వేగితే సరిపోతుంది. ఆ తర్వాత దీనికి కావాల్సిన పల్లీలు. సో పల్లీల్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు అన్ని వంటల్లో మనం పల్లీల పొడి కానివ్వండి, పల్లీలు కానివ్వండి వేసుకునే ప్రయత్నం చేయాలి. పిల్లలకు కూడా సాయంత్రం పూట ఏమైనా తినాలి అనిపిస్తే ఉడికించిన పల్లీలు అలా ఇస్తే ఇంకా మంచిదన్నమాట. మంచి ప్రోటీన్ ఉంటుంది కదా. సో వాళ్ళు కూడా ఎదిగే పిల్లలకు ఎంత ఎనర్జీ వాళ్ళు ఉపయోగిస్తారు కాబట్టి దానికి తగ్గట్టుగా మనం కూడా ఫుడ్ ఇస్తూ ఉండాలి. ఆ తర్వాత మనం కాస్త ఇంగువ కూడా వేసేసుకుందాము. సో మంచి ఫ్లేవర్ వస్తుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆ తర్వాత కాస్త పసుపు ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత బఠానీలు. ఇది ఉడికించిన బఠానీలే. సో క్వాంటిటీ తగ్గట్టుగా చూసుకొని వేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త క్యారెట్ తురుము కూడా వేసుకుందాం. సో పిల్లలకు బేసిక్గా క్యారెట్ అంటే ఇష్టము. కొంతమంది పచ్చిగా ఇస్తే తినేస్తారు, హ్యాపీయే. కొంతమంది తినరు కాబట్టి ఈ విధంగా మనము యాడ్ చేసేస్తే బెటర్. రంగు కూడా ఎంత బాగుంది చూసారా, ఆరెంజ్గా గ్రీన్గా చాలా బాగుంది. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు కూడా వేసుకుందాం. అంటే దీనికి కావాల్సినంత ఉప్పు, మరి ఎక్కువ క్వాంటిటీస్ కూడా కాదు. అండ్ అలాగే నేను ఇది పింక్ సాల్ట్ వాళ్ళతో వాడుతున్నానండి, సైంధవ లవణం అని కూడా అంటారు కదా. సో మన ఇంట్లో మామూలుగా రాళ్ళు ఉప్పు ఉంటే రాళ్ళు ఉప్పు కూడా వాడుకోవచ్చు. రాళ్ళుగా ఉంటుంది, కాకపోతే దాన్ని చక్కగా మిక్సీ పట్టేసుకొని దాన్ని కూడా మనము హ్యాపీగా ఉపయోగించుకోవచ్చు. సో మనకి ఇది లైట్గా మనకి వేగింది కదా. సో ఇంతకుముందు నేను చెప్పాను పూర్తిగా మామూలుగా మన కూరల్లాగా ఉడకాల్సిన అవసరం అయితే లేదు, సరిపోతుంది. ఇప్పుడు మనం ఇదిగోండి జొన్న పిండి తీసుకున్నాం కదా. సో జొన్న పిండి క్వాంటిటీ ఎంత తీసుకోవాలి అంటే జస్ట్ ఒక 2 to 3 స్పూన్స్ అనమాట, ఎక్కువ అక్కర్లేదు. కానీ మనం గంజిలాగా చేసుకుంటున్నాం, దీంట్లో నీళ్ల శాతం ఎక్కువగా వేస్తున్నాం. మనకు రాగి జావ ఎలా చేసుకుంటాం అలాగే అనుకోవచ్చు మీరు సింపుల్గా. అంటే మీకు అర్థమయ్యే భాషలో కామన్గా మనం చేసుకునే వాటి గురించి చెప్పాలి అంటే అది మీరు ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇది ఒక్కసారి అంటే కొంచెం మనకు ఆ పచ్చి వాసన పోయేదాకా మనం వేయించుకుందాం లైట్గా. అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఇది వేయించుకున్న తర్వాత మనం ముందుగానే నీళ్లు పెట్టుకున్నాం చూసారా, నీళ్లు మరుగుతూ ఉన్నాయి. సో ఆ మరుగుతున్న నీటిని చక్కగా ఇందులో వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. అది మనకు ముఖ్యమైన టాస్క్ అనమాట. అంటే కొంచెంగా వేసుకుంటూ అలా కలుపుకోవాలి. సో ఈ స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు ఈ వేడి నీళ్లను ఇలా పోసుకుంటూ ఇలా కలుపుకుందాం. ఇలా మనం వాటర్ పోసుకుంటూ దాన్ని ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఎప్పుడు కూడా అండి జొన్న రొట్టెలు తయారు చేసేటప్పుడైనా జొన్న గంజి ఏదైనా కూడా జొన్నకు ఖచ్చితంగా వేడి నీళ్ళే వాడాలి. అప్పుడే దాని రుచి బాగుంటుంది, అలాగే కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల కలిగే ఉపయోగాల గురించి మాట్లాడుకుందాం. రాగి పాత్రలో ప్రతిరోజు నీళ్లు తాగుతూ ఉండడం వల్ల బ్యాక్టీరియా చాలా వరకు తగ్గుతుంది. గుండె సమస్యలు అలాగే క్యాన్సర్ కారకాన్ని తగ్గిస్తుంది. థైరాయిడ్ గ్లాండ్స్ పనితీరుని చాలా బాగా మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రతిరోజు ఒక గ్లాసుడు రాగి నీళ్లు తాగడం మొదలు పెట్టేసేయండి. ఇప్పుడు చివరిగా ఇందులో కాస్త ఉసిరి పొడి వేసుకుందాం. అంటే కొంచెం మనకు ఆ రుచి బాగుంటుంది కదా, ఆ ఉసిరి రుచి వస్తుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఇందులో చివరిగా కాస్త కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. ఉసిరి పొడి వేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదండి.
మనకి ఆ టేస్ట్ అనేది అలా ఫ్లేవర్ ఉండిపోవాలంటే దాన్ని ఎక్కువగా ఉంచకూడదు కూడా. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో మనం పసుపు వేసేందుకు చక్కగా రంగు కూడా బాగుంది చూసారా. బఠానీలు, క్యారెట్ ఇదంతా మిక్స్ అయ్యి చాలా బాగుంది. ఇలా వేడివేడిగా ఆరోగ్యకరమైన మన పూర్వీకులు ఎక్కువగా చేసుకొని శక్తివంతంగా ఉన్నటువంటి వంట జొన్న గంజి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే జొన్న గంజి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకున్న విధానం మరొకసారి చూసేయండి. జొన్న గంజి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నువ్వుల నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, పసుపు చిటికెడు, జొన్న పిండి 3 టేబుల్ స్పూన్లు, పింక్ సాల్ట్ తగినంత, నువ్వులు 1/2 కప్పు, ఉసిరి పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. జొన్న గంజి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. మరో స్టవ్ వెలిగించి బాండీ పెట్టి వేడి చేసుకోవాలి. బాండీ వేడైన తర్వాత ముందుగా అందులో నువ్వుల నూనె, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, నువ్వులు, ఉల్లికాడలు, పల్లీలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో కాస్త ఇంగువ, పసుపు, కరివేపాకు, పచ్చి బఠానీలు, క్యారెట్ తురుము, పింక్ సాల్ట్, జొన్న పిండి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో వేడి చేసుకున్న నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి కొద్దిసేపు మరిగించుకోవాలి. తర్వాత అందులో ఉసిరి పొడి, కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే జొన్న గంజి రెడీ. చూసారు కదా, జొన్న గంజి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుందండి. కొంచెం పుల్లపుల్లగా లైట్గా ఉసిరి పొడి వేసాం కాబట్టి. పచ్చిమిరపకాయలు కూడా అవి నేను వేసింది కొంచెం కారంగానే ఉన్నట్టున్నాయి. అందుకే పచ్చిమిరపకాయలు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మనకు అమ్ముతారండి బయట కదా. అంటే ఒకసారి కారం ఉంటుంది, ఒకసారి కారం ఉండదు. అదేంటో మనకు అది జడ్జ్ చేయడం చాలా కష్టమైన విషయం అయిపోయింది ఈ మధ్యకాలంలో. చాలా బాగుందండి. కారం కారంగా, ఒక పిసరు పుల్ల పుల్లగా, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. జొన్న పిండి రుచి అద్భుతంగా ఉంటుంది. అసలు దానికి అసలు ఎదురే లేదు అనిపిస్తుంది నాకైతే. చిరుధాన్యాల్లో ముఖ్యంగా తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా. నేను తయారు చేయబోయే రెండో వంట పేరు రాగి బఠానీ కట్లెట్. అంటే ఇదొక స్టార్టర్ అనమాట. అంటే ఈవినింగ్ టైమ్స్ చక్కగా ఇప్పుడు వాతావరణం కూడా చల్లబడ్డ సమయంలో సో చక్కగా వేడివేడిగా తయారు చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. కట్లెట్స్ పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. మరి ముందుగా రాగి బఠానీ కట్లెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగి బఠానీ కట్లెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1/2 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 1, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 3, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూరు పొడి 1/2 టేబుల్ స్పూన్, పింక్ సాల్ట్ తగినంత, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 1/2 కప్పు, నువ్వులు 1 కప్పు. రాగి బఠానీ కట్లెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా మనం రాగి బఠానీ ఈ రెండు కూడా తీసుకున్నాం. రాగి అంటే మనం పసిపిల్లల నుంచి చక్కగా ఇస్తాం, ఎందుకంటే కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. కాల్షియము, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ ఇటువంటి ఖనిజాలన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి రాగిలో. అంతేకాకుండా రాగి మనకు తరచూ తింటూ ఉండడం వల్ల హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తర్వాత హై బీపీని తగ్గిస్తుంది. మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి షుగర్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి క్యాలరీస్ ఎక్కువ బిల్డప్ అవ్వవు. సో దానివల్ల కూడా వాళ్ళు ఎక్కువగా రాగి జావా, రాగితో రకరకాల ఐటమ్స్ చేసుకొని తింటూ ఉంటారు. అలా ఓవరాల్గా ఏంటి అంటే మనకు రాగి అన్నిటికీ బెస్ట్ అని చెప్పొచ్చు. మరి బఠానీ గురించి చెప్పాలి అంటే బఠానీ మనం తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వారికి మంచి రెమెడీ అండి. హోమ్ రెమెడీ అంటారు కదా, అలా చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా గుండెకి సంబంధించిన ఇబ్బందులు ఏవైనా ఉన్నా కూడా చాలా వరకు తగ్గిపోతాయి. సో బేసిక్గా మనకు ఓవరాల్గా ఈరోజు రాగి అలాగే బఠానీ ఈ రెండు కూడా ఎముకల్ని చాలా చాలా స్ట్రాంగ్గా చేసేటువంటి పదార్థాలని చెప్పొచ్చు. సో ఈ రెండింటి కాంబినేషన్లో మనం కట్లెట్స్ తయారు చేసుకోబోతున్నాం. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే కట్లెట్స్ కోసం డైరెక్ట్గా ఇలా బఠానీలు వేసేస్తే మధ్యలో ఊడిపోయే అవకాశం, కట్లెట్ సరిగ్గా రాకపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ముందుగా కచ్చా పచ్చాగా రుబ్బేసుకుందాం. రుబ్బుకుంటే మనకి ఏంటి అంటే చాలా ఈజీగా ఉంటుందండి, అంతకన్నా ప్రాసెస్ ఏం లేదు. సో ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తా, ఆ తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి ఇలా చక్కగా మనము కచ్చా పచ్చగా రుబ్బేసుకున్నాం. మళ్ళీ మొత్తం ఫైన్ పేస్ట్ కాదండి, జస్ట్ కచ్చా పచ్చగానే, అంటే పూర్తిగా అలా డైరెక్ట్గా వేయకుండా, అంతకన్నా ఏం లేదు. సో ఇప్పుడు ముందుగా ఒక
మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం. సో ఇలా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకున్నాం కదా. ఏ కట్లెట్కైనా కూడా ఒక కన్సిస్టెన్సీ పరంగా మనం దాన్ని కట్లెట్స్ చేసుకోవడానికి కరెక్ట్గా ఉండాలి అంటే ఎక్కువగా మనం వాడేది ఏంటి అంటే బంగాళదుంపలు. ఉడికించిన బంగాళదుంపల్ని చక్కగా 1, 2 వేసేసుకుందాము. దీన్ని ఒక్కసారి ఫస్ట్ ఫోర్క్తో ఇలా మ్యాష్ చేసేసుకుందాం. తర్వాత మళ్ళీ అన్ని వేసుకున్న తర్వాత నీట్గా కలిపేసుకోవచ్చు. బాగా ప్రాపర్గా దీన్ని మనం ఉడికించుకోవాలండి బంగాళదుంపలు. ఎందుకంటే మనకి ఉండలుగా లేకుండా చూసుకోవాలన్నమాట. అప్పుడే మనకి కట్లెట్స్ కూడా కన్సిస్టెన్సీ బాగుంటుంది, కరెక్ట్గా వస్తాయి. లేకపోతే ఉండలుగా వస్తుందన్నమాట. ఆ తర్వాత ఇంతకుముందు కచ్చా పచ్చాగా దంచుకున్న బఠానీలను కూడా వేసేసుకోవాలి. ఇది ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదండి, టేస్టీగానే ఉంటాయి కాబట్టి. ఒక పిసర్ ఎక్కువ పడినా తక్కువ అంటే పడినా ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత ఇదిగోండి సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. అంటే మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా మీరు సన్నగా తరుక్కొని వేసేసుకోవచ్చు. ఆ తర్వాత దీనికి సరిపడా ఉప్పు. ఆ తర్వాత మన ముఖ్యమైన మరో పదార్థం ఏంటి అంటే రాగి. సో రాగి పిండి అందరి ఇళ్లల్లో ఉండేదే. సో దాన్ని కూడా మనము 2 లేదా 3 స్పూన్లు అంటే మన క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. సో మధ్యలో పంటికి తగులుతుంది, పొరపాటున కొరికేస్తాము, అంటే మనకి చాలా కారం అయిపోతుంది అనుకుంటే కనుక మీరు చక్కగా పేస్ట్ చేసుకోవచ్చు. నేను సాధారణంగా సేఫ్ ఆప్షన్లో ఉండడానికి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం పేస్టే వేసుకోవచ్చండి. ఆ తర్వాత కాస్త పసుపు. సో ఆ తర్వాత మనం కాస్త ఆమ్చూర్ పొడి కూడా వేసుకుందాం. అంటే కొంచెం మనకి ఆ చట్పట్ టేస్ట్ రావాలి కదా, బాగుంటుంది. ఆ తర్వాత వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి. సో అన్నీ కూడా అంటే ఇటువంటి పొడులు అన్నీ కూడా ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా దినుసుల పొడి ఇవన్నీ కూడా మనం చక్కగా ఒక 2 నిమిషాలు వేయించేసుకొని పొడి చేసేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో. అస్సలు బయట నుంచి తెచ్చుకునే అవసరమే లేదండి, తెచ్చుకోకండి, అస్సలు బాగోదు, అంత ప్రిజర్వేటివ్స్. సో ఇవన్నీ కూడా మనం ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. ఏవైతే ఇంట్లో చేసుకోలేమో వాటిని తెచ్చుకుంటే అట్లీస్ట్ ఒక అర్థం ఉంది, కానీ ఇంట్లో సులభంగా అది కూడా 5 నిమిషాల్లో అయిపోయేదానికి మాత్రం అస్సలు బయట నుంచి తెచ్చుకోకండి. ఓకే, అన్నీ వేసేసుకున్నాము. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి దీన్ని చేత్తోనే కలుపుకునే అవకాశం ఉంది, అంటే సరిపోతుందేమో చూద్దాం. ఎందుకంటే మనకు బంగాళదుంపల్లో కూడా మనకు నీరు ఉంటుంది. అవసరమైతే కొంచెం నీళ్లు వేసుకోవచ్చు. మీరు వేడి నీళ్ళు వేసినా పర్వాలేదు, మామూలు నీళ్ళు వేసినా కూడా పర్వాలేదు. 80% వరకు ఓకేనండి. కాకపోతే జస్ట్ కొంచెం లైట్గా, చాలా లైట్గా. మరీ జారుగా కూడా అవ్వకూడదు కదా, కట్లెట్ సరిగ్గా రావు. ఇది మనకు సాయంత్రం పూట చక్కగా ఇన్స్టెంట్. ఇది కూడా ఇన్స్టెంటే అండి. మనం చేసుకున్నది ఏంటి, బంగాళదుంపల్ని మాత్రమే ఉడికించామంతే. మిగతా అంతా అన్నీ మన ఇళ్లలో ఉండేవే. అంటే ఇలా మనకు చపాతీ ముద్దలాగా రావాలన్నమాట ఓవరాల్గా. ఇలా వచ్చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఒక పెనం మీద చక్కగా దీన్ని మనం షాలో ఫ్రై చేసుకోబోతున్నాం. ఇది కూడా మనము నెయ్యితో చేస్తున్నాం అనమాట, నూనె కాకుండా మనము నెయ్యి వేసుకొని దీన్ని షాలో ఫ్రై చేసుకుంటున్నాం. ఆహా, అసలు రాగి నెయ్యి కాంబినేషన్ అంటేనే అసలు సూపర్. సరిపోతుందండి ఇంతని హ్యాపీగా. మీకు ఇంకా కొంచెం మిగులుతుంది కూడా అనుకుంటున్నాను నేను. అందుకే ఎప్పుడు కూడా షాలో ఫ్రై చేసుకుంటే ఏంటంటే చాలా తక్కువ అబ్జార్బ్ చేస్తుంది. మనం చేసే వంటకం తాలూకు నూనె నెయ్యో వాటెవర్. మీరు నెయ్యి కాకపోతే నూనె కూడా వేసుకోవచ్చు అనుకోండి. సో మామూలుగా చెప్తున్నాను. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకుందాము. ప్లేట్ తీసుకుని ఇలా ప్లేట్లో ముందుగా నువ్వులు తీసుకుందాం. ఇది దేనికి అంటే మనం చక్కగా ఇలా చేతికి కట్లెట్స్ లాగా తయారు చేసుకొని దాన్ని నువ్వుల మీద అటు ఇటు అద్దుకొని ఆ తర్వాత మనము షాలో ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. ఇదిగోండి,
మనకు తరచూ గొంతు నొప్పి వస్తూ ఉంటుంది. గొంతు నొప్పి తగ్గడానికి ఈ ఇంటి చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి. అల్లంను ఎండబెట్టి ఒక పొడిగా తయారు చేసుకోవాలి. దాంట్లో కాస్త పంచదార, కాస్త జీలకర్ర వేసి చక్కగా ఒక ఉండలాగా తయారు చేసుకొని రోజుకు 2 సార్లు చక్కగా నమిలి మింగేయాలి. అలా ఒక 2-3 రోజులు చేసినట్టయితే గొంతు నొప్పి చక్కగా తగ్గిపోతుంది. ఈ చిట్కా నాకు తెలిసి చాలా మందికి అవసరం అవుతుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. చక్కగా రంగు కూడా మారింది. అసలు ఏదో చెప్పాను కదా, రాగి నూనెలో అయినా నేతిలో అయినా ఏదైనా కూడా అలా వేగితే భలే ఉంటుందండి రుచి మాత్రం. సో కరకరలాడుతూ ఉంటుంది. సో అయిపోయినట్టు చూసారా, మనం ఎంత తక్కువ నెయ్యి వేసుకున్నా కూడా ఇంకా కొంచెం నెయ్యి మాత్రం అలాగే ఉండిపోయింది. మనం వేసిందే చాలా చాలా తక్కువ యాక్చువల్గా. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చేసేసుకొని ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చక్కగా ఆరోగ్యకరంగా కరకరలాడుతూ రాగి బఠానీ కట్లెట్స్ తయారైపోయాయి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రాగి బఠానీ కట్లెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి అరకప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు అరకప్పు, ఉడికించిన బంగాళదుంపలు 1, ఉల్లికాడలు అరకప్పు, పచ్చిమిర్చి 3, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూరు పొడి 1/2 టేబుల్ స్పూన్, పింక్ సాల్ట్ తగినంత, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి అరకప్పు, నువ్వులు 1 కప్పు. రాగి బఠానీ కట్లెట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించిన పచ్చి బఠానీలను కచ్చా పచ్చగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బంగాళదుంపలు వేసి మెత్తగా మెతుపుకోవాలి. తర్వాత అందులో కచ్చా పచ్చగా రుబ్బుకున్న పచ్చి బఠానీలు, తరిగిన ఉల్లికాడలు, పింక్ సాల్ట్, రాగి పిండి, పచ్చిమిర్చి, పసుపు, ఆమ్చూరు పొడి, వేయించుకున్న జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో సరిపడా నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాలో నెయ్యి వేసి కరిగిన తర్వాత కలిపెట్టుకున్న ముద్దను చిన్న ఉండలుగా తీసుకుని చేతిలో కట్లెట్స్ లాగా ఒత్తుకొని నువ్వుల్లో అద్ది తవ్వాపై వేసి నెయ్యితో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రాగి బఠానీ కట్లెట్స్ రెడీ. రాగి బఠానీ కట్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. వావ్, భలే ఉందండి. ఆమ్చూర్ పొడి మాత్రం చాలా డిఫరెన్స్ తీసుకొచ్చింది. అంటే కొన్ని వంటల్లో కొన్ని వేసినప్పుడు బాగా డిఫరెన్స్ వస్తుంది కదా, వంట రుచి మారిపోతుంది కదా. అలా ఏంటి అంటే ఇందులో మనకు ఆమ్చూర్ పౌడర్ అండ్ అఫ్ కోర్స్ బంగాళదుంపలు, బఠానీ అవన్నీ ఇచ్చే రుచి వేరే అనుకోండి. రాగి నేతిలో వేయించాము, ఇవన్నీ అఫ్ కోర్స్ అది మెయిన్ అనుకుంటే చాలా బాగుందండి. చక్క కారం కారంగా, చాలా చట్పట్ టేస్ట్తో భలే ఉంది. మంచి కరకరలాడుతూ ఉంది ముఖ్యంగా. సో పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా ఇవాళ మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.